మీరు ముందు రావద్దన్నా ప్లీజ్. వెనకరా మొదల సార్ సార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన జరుగుతున్న టెండర్లు పిలిచిన అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ కాలనీల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మొత్తం 168 దగ్గరల రోడ్లు కానీ కాలువలు కానీ 17 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ 168 చోట్ల ఒకే సమయానికి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల సమక్షంలో ప్రారంభికులుగా, స్థానిక నాయకుల ముఖ్య అతిథులుగా ఒకే సమయానికి 168 చోట్ల ఈ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ ప్రారంభోత్సవాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడిబొడ్డున ఏసీ స్టేడియం ఎదురుగా జిల్లా ప్రధాన వైద్యశాల ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసింది ఏదైతే జంజీ యువతరం. 4 విద్యార్థులు, 2 విద్యార్థులు ఈ 4 కూడా ఈ యొక్క ప్రధాన శిలాఫలకాన్ని అంటే ఈ యొక్క 17 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు 165 అభివృద్ధి పనులని జరిగింది. ప్రధానంగా ఏదైతే యువతరం ఆకాంక్షలు, యువతరం ఆశయాలు, యువతరం సూచనలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈనాడు కొత్తగా నేను చెప్పేదే కాదు, ఎప్పుడో గతంలోనే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పని స్వామి వివేకానంద గారు చెప్తారు. మరి ఈ దేశ నిర్మాణంలో యువతరం పాత్ర అంత కీలకం. మరీ ముఖ్యంగా చాలా సంతోషించే పరిణామం ఏమిటంటే ఈనాటి యువతరం ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది, ఆ యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉంది. ఈ దేశం మాది, ఈ దేశ భవిష్యత్తులో నేను కీలక పాత్ర పోషించాలా, మా ఆశలు ఆకాంక్షలు నెరవేరాలా, మా యొక్క యువతరం ఆకాంక్షలకి అనుగుణంగా ఈ దేశం ముందుకు సాగాలని. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి దగ్గర నుంచి, యువనేత నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ దేశంలో ఉండే అనేక మంది రాజకీయ నేతలు స్వయంగా చెప్పే మాట ఒకే ఒక్కటి: భారతదేశం జంజీ యువతరం సూచనలు సలహాలతో విశ్వ గురువుగా ఆవిర్భవిస్తుంది. భారతదేశం విశ్వ గురువుగా భవిష్యత్తులో ఏదైతే ఆవిష్కరించబోతుందో, విశ్వ గురువుగా మారబోతుందో, ఆ విశ్వ గురువుగా భారతదేశం మారాలంటే ఈ దేశంలో ఉండే జంజీ యువతరం ఆకాంక్షలు ఆశయాలు అన్ని కూడా సాధించాలని, అందుకే ఈ దేశంలో ఆల్ఫా యువతకు కావచ్చు, జంజీ యువతకు కావచ్చు ఈ దేశ నాయకత్వం విశేషమైన ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు కూడా మాట్లాడుతున్నాం జంజీ. కానీ మీకు అందరూ గుర్తు చేస్తా ఉన్నా, ఓ ఏడాది క్రితం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, ఏడాది క్రితం రామలింగాపురం
అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ఒక 10th క్లాస్ చదివే 15 ఏళ్ల బాలుడి చేత ప్రారంభించడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఒకటే, విద్యార్థుల్ని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో, సమాజ ఉద్ధరణ కార్యక్రమాల్లో, దేశం దిశ మార్చే కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని చెప్పారు. ఈ రోజు దేశం అంతా కూడా జంజీ ఆ యొక్క ఆకాంక్షలు, ఆలోచనలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ జంజీ యువత ఈ దేశం మాదని స్పష్టంగా ఈ యొక్క దేశ ఆకాంక్షల్ని తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క జంజీ యువత ఆకాంక్షలకి అత్యంత గౌరవం ఇచ్చే భారత ప్రధాని గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారి ఆకాంక్షలకి అనుగుణంగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనలకి అనుగుణంగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క జంజీ నలుగురు విద్యార్థుల చేత ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభింపజేశాం. రోజుల్లో కూడా మరింతగా ఆ యొక్క యువత ఆకాంక్షలు తెలుసుకునేదానికి క్షేత్రస్థాయిలో ఆ యొక్క యువతతో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రశ్నల్ని, వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షలను తెలుసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని చెప్పని తెలియజేస్తారు. జ్యోతి స్టడీయింగ్ ఇన్ జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్. మా ఏరియాలో అంతకుముందు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అంత వర్క్స్ ఏం లేవు. ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అన్నా కానీ మడ్ రోడ్లే, అవి కూడా గుంటలుగా ఉండడం వల్ల అంత ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయే వాళ్ళం. కానీ శ్రీధర్ సార్ వచ్చిన తర్వాత మాకు సిమెంట్ రోడ్ వచ్చాయి, మొత్తం అక్కడంతా డ్రైనేజ్ సిస్టమ్ మారింది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ అనేది పవర్ కట్స్ లేకుండా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకా నేను ఒక పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎడ్యుకేషన్లో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన అంటే టెక్నాలజీ మీద, మా సాఫ్ట్ స్కిల్స్ మీద ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, పార్ట్నర్షిప్ చేస్తున్నారో వాటన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో మేము ఈ జాబ్స్ అన్ని తీసుకొని వచ్చి మన నేషన్ని ఇంప్రూవ్గా అంటే డెవలపింగ్ కంట్రీగా కాకుండా